ఎంజాయ్. థ్యాంక్ యూ. హనుమేట్ అంటే దగ్గరనే అంత దూరం ఏం లేదు. వాడు మనకి 3.5 కిలోమీటర్ అని చెప్పిండు అంతే. ఇది బాగుంది కదా, పోయి రావడానికి అన్నట్టుండి. ఇక 100 రూపాయలు నా దగ్గర 100 రూపాయలు స్క్వేర్లు అంటే ఇక్కడ రెడ్డి. అద్దరా కిందకు వస్తుంది చూడు. ఉంటాయి అన్నీ ఉంటాయి. సరిపోతుంది అట్లా మంచిగా దానికి ఇంకో పెట్టుకో. ఏ దగ్గర రావలేదా? హాయ్ పవన్. ఇది చాలా బ్యూటిఫుల్ ఉంది. ఏం కెమెరా గోప్రో అన్న. క్లారిటీగా వస్తుంది బాగా వస్తుంది. ఎంత ఉంటుంది అన్న ఇది? ఎంతనా? 50,000. ఏం కంపెనీ అండి ఇది? గోప్రో కంపెనీ పేరు గోప్రో. వీడియో హాయ్రా. అరే గాడిదా యూట్యూబ్లో పనికొస్తుంది. యూట్యూబ్ వాటికే ఉండేది. ఐదో బ్రాట్ ఉన్నాయి. టైం పడుతుంది అన్న, ఇది ఇంకా చాలా సేపు పడుతుంది తినడానికి. అది వెళ్ళిపోయిందా? అది తిరిగి వచ్చాడు వస్తాను కదా. అంత పెద్దది పట్టి ఇక్కడ కట్ చేయరా సగం. అది తినేసరికి ఛాన్స్ అయిపోతుంది అన్న. దాని మూతి ఎంత ఉందో ఆగింత అంత ఉన్నది. చూడు ఆఫ్ చేయకుండా ఉంది. చిన్న ఉన్నది మూతి. భయపడుతుంది అసలు. పట్టు జూమ్ ఉండదు కదా ఇలా. జూమ్ ఉండదు. కన్నీట చూస్తుంది. చలో Come on boys. అట్లా క్లోజ్ చేయన్న. క్లోజ్ టెంపుల్ వచ్చినట్టు టెంపుల్ ఎట్లా ఓపెన్ చేయండి. వచ్చింది కదా టెంపుల్. అదిగా ఇట్రా, ఇటు దగ్గరికి వెళ్ళిన తర్వాత క్లోజ్ చేద్ది. ఇక్కడ ఆపేనా? ఇక్కడ ఆఫీస్ క్లోజ్ షాట్ పెట్టి దిగండి. లేదు హ్యాండ్తో క్లోజ్ చేసి ఓపెన్ చేయండి. ఇది సింగిల్ సైడ్ బాగుంటుంది. నువ్వు కూడా ఉంటావు అబ్బా. స్టెప్స్ ఉన్నాయి. అది పైకి వెళ్ళడానికి ఏముండదు. వెళ్ళొస్తావా? అట్లానే అట్లానే. చెప్పాల్సింది వద్దున్నాం మరి. దీనికేం లేదు మాడు అది కొంచెం పైకి అడిగి అంటాడు. అందుకే సిగ్నల్ లేదు కదా. ఉండదు, అదే ఎట్లున్నాడు. బిఎస్ఎన్ఎల్ ఉందా? ఎమర్జెన్సీ బిఎస్ఎన్ఎల్ ఉంది. హాట్స్పాట్ అండి కింద లేదు. బ్యాలెన్స్ కూడా రాళ్ళు ఎందుకు పెడతా తెలుసా? రాళ్ళు ఉంటాయా లేవని
ఇక్కడికి చాలా దూరం ఉంటుంది. దగ్గర 20-30 కిలోమీటర్లు వచ్చినట్టు 2-3 రోజులు రానే పోతారు మా అమ్మ. ఇంకెక్కడనా రాత్రి అమ్మ దగ్గర రాత్రి పక్కన నడిచినప్పుడు చచ్చిపోయింది చాలా అయితే. అయ్యా నీతో రాకుండా మంచి పని చేసినది. ఎటు పట్టుకోపోయిండు అడిది తిరిగి మళ్ళా మ్యూజియం కాడికి వచ్చినావు. మ్యూజియం కాడికి మళ్ళీ పోనేరు మళ్ళీ దీపం కాడికి వచ్చి చేతి పాపం చచ్చిపోతాడు రా. వాడు కాబట్టి నేను ఎక్కడ రాదు పెట్టుకుంటా. నేను గ్రావిటేషన్ ఫోర్స్ ఇచ్చింది ఏమి గుడి అనిపిస్తుంది ఇంకా ఒక కిలోమీటర్ అయిపోయింది. ఇంకా 3.5 కిలోమీటర్ అవునా 3.5 వెళ్ళడానికి 1 అవర్ 3.5 కిలోమీటర్ ఉంటాయి కదా. స్టార్ట్ 10 నిమిషాలు కాదు. కిలోమీటర్ అంటే కష్టమే. కొంచెం బెటర్ ఇట్లా 3 స్టెప్స్ ఉంటాయి. నడుచుకుంటూ అయిపోయిందా? అప్పుడు డౌన్ ఎట్లా వస్తుండే అట్లయితే పర్లేదు. అదే వాటర్ ఫ్లో ఉందా కింద? వాటర్ ఫ్లో ఉంటుందా? వాటర్ ఫాల్స్ ఏమి ఉండవు. ఒక పొలం కింద ఉంటుంది, అక్కడ ఒక చిన్న చెరువు కింద ఉంటుంది. రాళ్ళు ఎందుకన్నా ముక్కు ఇట్లా రాళ్ళు వేసి రాడ్ సైడ్గా ఉంటారేమో అని చూస్తారు, అలా పెట్టి ఉంటే ఉంచేస్తారు. సైడ్ లేకపోతే తీరదు. సైడ్ లేకపోతే కాదు, పెట్టి కోరుకుంటారు అంతే. పైకి దిగి చెట్టు ఎక్కుదామా? వ్యూ బాగా ఎక్కుదాం. ఎదరికెళ్ళకి మళ్ళీ చెట్లన్నీ పోతాయి. అయ్యా వ్యూ బాగుంటుంది. ఎక్కేటప్పుడు ఎక్కాలి, దిగేటప్పుడు దిగాలి. మళ్ళీ అంతే 2 ఉంటాయి. మళ్ళీ ఎదరికెళ్ళకి మొత్తం దిగడం ఉంటుంది. మళ్ళీ ఎదరికెళ్ళి మళ్ళీ ఎక్కిది ఉంటుంది. వంట కవర్ చేస్తాం. వెళ్ళేటప్పుడు వచ్చాము.
మా అన్నలకైతే సంవత్సరానికి ఒకరోజు తిరగడం కూడా కష్టం నాకు. కానీ ఇప్పుడు డబ్బులు సంపాదించుకుంటే ఇంకెందుకంటే బొమ్మలు పెట్టుకుని పోతావా అన్న? కట్టుకోతాం. కట్టకపోతే మీరు ఏదో చేస్తారు. వాలీబాల్ ఇండోనేషియా మరి లేకపోతే వాళ్ళు ఏదో దూరం చైనా వెళ్తావా? ఇది జస్ట్ నీకు అటు ఒక టోప్తో వస్తా జాగ్రత్త. చిన్న జాగ్రత్త అన్న. చాలా కిందకు ఉంటాయి. అవి ఇంకా కిందకు మెట్టు కాలు పట్టేస్తుంది నీకు. స్లిప్ అయితే అంతే ఇక. మీరు వీడియో తీసినా పర్ఫార్మెన్స్ చెప్తున్నారు లాగా ఏం లేదు ఇక్కడ. అయిపోయింది. డన్. అంతే క్రియేటివిటీ, అడాప్టింగ్ క్యాపబిలిటీ అది. అది కాలు పట్టేస్తే చెప్తానా? కాలు పట్టేస్తే అంత పెద్ద పెద్ద మెట్లు దిగరు. డీప్ ఫారెస్ట్ అక్కడ వే ఇంకోటి ఉంది కింద. వెళ్తూ గంట ఒకసారి ఈజీగా వెళ్ళిపోవచ్చు. అది వాటర్ ఫ్లోకి అనుకుంటుంది అంటావా? వాటర్ అంటే వర్ష టైంలో దారాది నడుచుకుంటూ పోయి టూ వీలర్ మీ మొహన్ రా. టూ వీలర్ పోవడానికి అది అట్లనే ఉంది. లేకపోతే ముందర దారంటావా? ఇది కన్వర్ట్ చేశారంట. అడుగుతుంది ఏమన్నా కోడి కోడి పోయేటప్పుడు దిగేదే ఎక్కేదే ఎక్కువ ఉంది కదా దిగేదానికన్నా. అట్లా ఉంటుంది. రేపు గాడిదా ఆడి సాయిగడ కనిపించట్లేదు. ఇట్లా అన్నం తీస్తే ఇంట్లో నుంచి ఇది బాగుంది. ఈ వ్యూ ఇట్లా వీడియో కనిపిస్తే అందంగా ఉంటుంది. వచ్చేసినట్టు దగ్గరికి లేదు, వచ్చినట్టుంది. ఎవరో ఒక షాప్లో వస్తాయి. అనిపించింది దగ్గరేనా? 100 మీటర్ వచ్చింది కాదా? వెళ్ళిపో. అలా కాదు, వెళ్ళేటప్పుడు ఇటు వెళ్తాము, నువ్వు వెళ్ళిపో. ఏమైంది? చాలా లాస్ అన్నా ఏంది? తెలుస్తుందా ఇవేం కంప. అరే పెట్టు కొంచెం వస్తున్నారా? కనిపిస్తున్నారు ఇక్కడ నుంచి. కానీ నువ్వు సెల్ఫీ వస్తుందనే కదా. వస్తుంది చూద్దాం. అది వచ్చారా? ఎవడ మిస్ పిట్టు ముందుకు వచ్చి ముందుకు రారా? జయశ్రీ వాడు ముందుకు మేము కూడా మనం అది వచ్చింది. ఓకే చలో. టెంపుల్ పక్కనే చెప్పాలి అని అన్ని తీసుకెళ్ళమని చెప్తున్నాను. 15,000 అంటున్నాడు. చెప్పాలి దూరం నేను శుభ్రంగా మంచిగా చెప్పిన. పొద్దున్న రాత్రి అడిగామా లేదా మనం? చెప్పాలి పక్కనే ఉంది అంత దూరం ఏం లేదు కదా. ఆడు సోదులే, 2 కిలోమీటర్స్ అంతే. ఆడు సోదులే. 100 రూపాయలు సపరేట్ వాళ్ళకి. ఆ ట్రిప్లో ఇది వెయిట్ దాని బదులు 2-3 సార్లు తిరగచ్చు కదా వాళ్ళు. హాఫ్ అన్ అవర్ వచ్చేస్తాను. అదే రాహా, మిగిలిన ప్లేసెస్ వాళ్ళ ట్రిప్పులు పెరుగుతాయి కదా అన్న. కోతులు ఉంటాయన్నా, ఆఫ్ చేసేసుకో. బయటకు వచ్చి కొలత పెట్టాను. ఆఫ్ ఎక్కడేది? ఇదేనా? స్పైన్
పైకి ఎక్కుతా వీడియో చేసేయం అవి వెనక బ్యాక్ డ్రాప్ వచ్చి ఇలాగా సూపర్ ఉంది అసలు వీడియో. బా వేరే లెవెల్లో ఉంది అంది. వ్యూ సూపర్ వస్తుందన్న. నీకు కెమెరా అక్కడ నుంచి చూడు హైట్కి ఎక్కువ. ఇది బ్యాక్గ్రౌండ్లో మొత్తం గ్రీన్ అయితే బా. నీ ఫోన్ ఎట్టి ఫొటోస్ తీస్తా అని అట్లా అలా లోపలికి వెళ్ళిపోతే ఏంటంటే పరిస్థితి. అడుగు అంతే. ఇంకా గద్ద తిరుగుతూ ఉంది. పులో ఏదో వచ్చి ఏటేసి ఉండొచ్చు, చెప్పలేము. ఏదో జరగచ్చు కదా. జరుగుద్ది కానీ ఏదో. పద. కింద చూసుకోండి, గుచ్చుకోండి అన్న. ఎన్నానా అడగాడిది అచ్చం దున్న బుల్ అంట చూసావా? అచ్చం బుల్ అన్నట్టారా? ఊరల్లో అయితే ఆగిపోరా, జాగ్రత్త చూసుకో. ఐఫోన్ వాడుతుంది. బా కొలం లేదు, తగ్గిపోయినాయి వాటర్. దిగేటప్పుడు చాలా రిస్కీ. ఎక్కడ నుండి వస్తాయి వాటర్? వర్షం టైంలో వచ్చినప్పుడు ఫిల్ అయితే అనమాట. ఇక్కడ దాకా వస్తాయి వాటర్. చుట్టూ కొండ మీకు ఇవన్నీ ప్యూర్ వాటర్ కదా, వర్షం వాటర్ చాలా నీట్గా ఉంటాయి. నీట్గా ఉంది. ఇప్పుడు కాదురా, వాటర్ ఫుల్గా ఉన్నప్పుడు. ఈ వాటర్ ఎట్లా వస్తాయి తెలుసా ఇడికి నీకు? వర్షం వాటర్ కాకపోతే నువ్వు పోస్తావా? చుట్టూ కొండ అంతా స్లోప్ ఉంది. ఆ కొండ మీద నుండి వాటర్ జారుకుంటూ జారుకుంటూ వస్తాయి. దాన్ని ఏ వాటర్ అంటారు? కొండ నుంచి ఏ వాటర్ వస్తాయి? వర్షం వాటర్. నేనేమన్నాను? మరి ఇక్కడ ఎందుకు అవుతున్నాయి అది ఆలోచించు. నువ్వు సోది చెప్పు, నేను చెప్పింది ఇక్కడ ఎందుకు అవుతుంది డిస్కషన్. సోది డిస్కషన్. ఇది ఆల్రెడీ వాళ్ళు ఒక పాయింట్ క్రియేట్ చేసుకున్నారు. సరే. సో చుట్టూరు వచ్చే వాటర్ ఇక్కడ అవుతాయి అని చెప్పి అది ఆలోచించకుండా సోది చెప్తున్నాం. సర్లేరా. లోపలికి వెళ్ళిపోదాం. వీడియో తీస్తావా, ఫోటో తీస్తే ఏదో? రెడీయా?
మరి దూరం కదరా, జూమ్ ఇన్ ఉండదు ఇందులో. ఏంది కాలు గుచ్చుకున్నాయి. గుచ్చుకుంటే అలాగే. హోమం జరిగేటప్పుడు వచ్చాం కదా మనం, సూపర్ అవుతుంది, మంచి టైం, చాలా పవర్. రూట్ ఇప్పు చాలా రూట్ ఉంది ఇంకా. నేను రాళ్ళు పెడతా. చూడున్నాయా రాళ్ళు? ఉన్నాయా? లేవులే, అక్కడ ఉన్నాయి. లేదంటే ఆ రాళ్ళు తీయాలి, పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి కదా కింద దాకా. ఎందుకులే రిస్క్. అటు అటు వెళ్దామా? ఇంకా అటు వెళ్ళినా కూడా ఇయ్య ఉన్నట్టుంది చూడు రాళ్ళు మరి. సెక్సీ వ్యూ పాయింట్ అబ్బా. చూడు మా అన్న ఇక్కడ చూడు, స్టెప్పులు ఉన్నాయి చూడు ఇంకా. సెక్సీ. జాత్ క్యాక్టస్ ఇటు తిరుగు, స్లోగా తిరుగు. ఇటు తిరిగి, ఇటు నుంచి తిరుగు, అటు నుంచి ఇటు, బ్యాక్ రివర్స్. సెక్సీ. బ్యాక్ డ్రాప్ మాత్రం తవాలు చించింది అసలు. ఈ వీడియో కట్ చేసి పెట్టుకోవచ్చు, మంచి సూపర్ వచ్చింది ఇదైతే. సూపర్. దా ముందుకెళ్ళకలే. లేదు, ముందుకేం వెళ్ళట్లేదు. వ్యూ పాయింట్ మొత్తం ఒక 2-3 రాళ్ళు తీసేసి పెట్టేసి లెట్స్ మూవ్. జాగ్రత్త. జాగ్రత్త దిగు. ఓకేనా? ఒకసారి ఇక్కడ నుంచో చెప్తా, నేను పైకి ఎక్కుతా. ఇది ఇలా తీసుకెళ్ళాలి. నేను పైకి ఎక్కుతా, వీడియో తీసి అవి వెనకాల బ్యాక్ డ్రాప్ వచ్చి ఇలాగా సూపర్ ఉంది అసలు. ఇప్పుడు బా వేరే లెవెల్లో ఉంది అండి. వ్యూ సూపర్ వస్తుందన్న. నీకు కెమెరా అక్కడ నుంచి చూడు, హైట్కి ఎక్కువ. ఇది బ్యాక్గ్రౌండ్ మొత్తం గ్రీన్ అయితే బా. నీ ఫోన్ ఎట్టి ఫొటోస్ తీస్తా అని అట్లా అలా లోపలికి వెళ్ళిపోతే ఏంటంటే పరిస్థితి. అడుగు అంతే. ఇంకా గద్ద తిరుగుతూ ఉంది, పులో ఏదో వచ్చి ఏటేసి ఉండొచ్చు, చెప్పలేము కదా. కానీ ఏదో పద చూసుకొని వస్తా అంటే నేను అత్తకెళ్తా అంటే. శ్రీరామ్.
ఈ లోపలికి షూస్ వేసుకొచ్చి ఉండుంటే ఇంకే పని లేకపోయింటే కొంచెం ముందాక వెళ్ళొచ్చు. ఇంకా చెప్పులు లేవు కాబట్టి భయం కొంచెం. చెప్పులు లేవు కూడా కొంచెం భయం. మన వాళ్ళు వెయిటింగ్ చచ్చిపోతారు ఇప్పుడు మన కిందకి వెళ్ళండి. కానీ వ్యూ పాయింట్ వెళ్ళి పైకి వెళ్ళి మంచి సాటిస్ఫాక్షన్, మంచి వ్యూ పాయింట్. అక్కడికి వెళ్ళి వెనక్కి వచ్చిన ఇబ్బంది అయ్యేది కానీ మనం వెళ్ళి కొంచెం ముందుకెళ్ళి చూసేసరికి అసలు బ్యూటీ ఈజ్ వితిన్. పేరులోనే ఉంది జపాలి. జపాలి అంటే ధ్యానానికి జపం చేసేవాడు ఆంజనేయ స్వామి. రాళ్ళు మెత్తగా ఉండడం వల్ల జాగ్రత్తనే చూసావా? వర్షం పడ్డప్పుడు తోలు తీర్చేస్తుంది. అసలు రాకూడదు ఇటు. అటు పర్లేదు, ఇంకా మట్టి కాబట్టి ఇప్పటికే జారుతుంది. మట్టి కాబట్టి పర్లేదు. అది డైరెక్ట్ బుర్ర బుసిక్కే ఇంక ఇవి. ఎక్కడానికి చాలాసేపు పట్టింది కానీ రావడానికి ఎంతసేపు పట్టలేదు. పిట్టు ఏదైతే ఉంది ఎవరికి వర్కౌట్ కాలేదు, ఒక్క లీడ్ రాలేదని చెప్పాలి. పైనకి వెళ్ళి వ్యూ పాయింట్ ఉంది. అలా పంపిస్తారు. ఆ గృహాలు వస్తాయన్నమాట. ఆ గృహంలో దిగాలి. ఇటుంటాయి అది. Thanks for watching. Please like, share and subscribe.